60లో 20లో యూత్ లుక్ తో సందడి చేస్తున్నాడు నాగార్జున. ఏజ్ బారవుతున్న ఛాయలు కనిపించనీయకుండా ఉరకలేస్తున్న ఉత్సాహంతో నటించేస్తున్నాడు. న్యూ వేవ్ స్టోరీస్, నావెల్టీ స్క్రీన్ ప్లేతో చిత్రాలు ఎంపిక చేసుకుని కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. నట దిగ్గజం ఏఎన్ఆర్ కుమారునిగా సినీ అరంగేట్రం చేసిన నాగార్జున ఆ తర్వాత తనదైన స్పెషల్ లుక్ స్టైల్ తో యువ సామ్రాట్టుగా ఆకట్టుకున్నాడు. సుమారు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో విభిన్న జోనర్స్ లో నటించి తన సత్తా చాటాడు. జయాపజయాలను లెక్క చేయకుండా రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలో నటిస్తూ కింగ్ నాగార్జునగా దూసుకుపోతున్నాడు. వెరైటీ స్టోరీస్ కు ప్రయారిటీ ఇచ్చే నాగార్జున అలాంటి ప్రయోగం చేస్తూ వైల్డ్ డాగ్ గా మన ముందుకొస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. కొన్నేళ్లుగా సరైన హిట్ ని అందుకోలేకపోయాడు. అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సరసన మన్మధుడు 2 గా మన ముందుకొచ్చి నిరాశపరిచాడు. ఈ చిత్రంపై సినీ పండితులు ఎన్నో అంచనాలు వేశారు. ఆ అంచనాలు తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది ఈ మూవీ. సాధారణ ప్రేక్షకులతో పాటు నాగార్జున ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి సరికొత్త కాన్సెప్ట్ తో వైల్డ్ డాగ్ గా ప్రేక్షకులను అలరించడానికి అన్ని హంగులు సిద్ధం చేశాడు నాగార్జున. ఇంతలో కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో వైల్డ్ డాగ్ ప్రాజెక్టు ఆలస్యమైంది. గత ఏడాది బిగ్ బాస్ 4వ సీజన్ వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు నాగార్జున. సినిమాలు విడుదల కాని లోటుని నాగార్జునకు ఈ ప్రోగ్రాం తీర్చేసింది. అద్భుతమైన హోస్టింగ్ తో అందరినీ ఆకట్టుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఇమేజ్ వైల్డ్ డాగ్ చిత్ర విజయానికి దోహదపడుతుందని విశ్లేషకుల అంచనా. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుండే నాగార్జున ఈ సినిమా ద్వారా సోలోమన్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి వైల్డ్ డాగ్ చిత్రాన్ని నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ని, అలీ రజా, బిలాల్ హుసేన్, ప్రకాష్ సుదర్శన్ కీ రోల్స్ ప్లే చేశారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు. ఓటీటీని రద్దు చేసుకుని థియేటర్స్ లోకి వచ్చేస్తోంది వైల్డ్ డాగ్. లాక్డౌన్ సమయంలో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కు రిలీజ్ హక్కులు అమ్ముకున్నారు నిర్మాతలు. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో ఓటీటీ అగ్రిమెంట్ ని రద్దు చేసుకున్నారు నిర్మాతలు. దాంతో ఏప్రిల్ 2న థియేటర్స్ లోకి దూసుకొస్తోంది వైల్డ్ డాగ్. ఈ సందర్భంగా హీరో నాగార్జున నిర్వహించిన ప్రెస్ మీట్ సెన్సేషన్ సృష్టించింది. ఆయన చేసిన కామెంట్స్ ట్రెండింగ్ గా మారాయి. నెటిజన్లకు ఉత్సాహాన్ని అందించాయి. వైల్డ్ డాగ్ చిత్రంతో తమ యూనిట్ 18 నెలలు కాపురం చేసిందని, ప్రెగ్నెన్సీ కూడా అని ఆయన కామెంట్ చేశారు. ప్రసవ వేదన లాంటి ఉత్కంఠతో మూవీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. లాక్డౌన్ వల్ల సినిమా యూనిట్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేయడానికి టైం దొరికిందని చెప్పారు. వైల్డ్ డాగ్ అందరినీ మెప్పిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.